ఇక ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తోంది అంటున్నారు కేటీఆర్. మన వ్యవస్థలో రీకాల్ లేదు, మరో 3 ఏళ్లు వేచి చూడక తప్పదు అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 100 సీట్లు గెలవడం ఖాయమన్నారు కేటీఆర్. ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నుల ఎరువుల కొరత ఉందంటున్నారు. రైతులకు మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయంటున్నారు కేటీఆర్. మీ జిల్లాలో 3 మంత్రులు 3 మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు, ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో, రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. 2 లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి, నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా కనబడుతున్న మాట వాస్తవం. అందుకే నేను అనేది, మనం ఓటేసేటప్పుడు ఆలోచించుకుని ఓటేస్తే తప్పకుండా మనకి సరైన నాయకత్వం ఉంటే లాభం జరుగుతుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని గెలిపిస్తాం, వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలని మోసపోతామంటే తర్వాత బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. 3 మంత్రులున్నా వాళ్ళ వల్ల ఏమి కాదు, ప్రజాబలం ముందు ఎవరైనా సరే తల ఒగ్గక తప్పదు అనే సందేశాన్ని రేపు ఖమ్మం జిల్లా నుంచే ఇద్దాం. దానికోసం వాళ్ళు డబ్బులు బాగా ఉండొచ్చు, వాళ్ళకి డబ్బులు పంచి గెలుస్తామనే అభిప్రాయం ఉండొచ్చు. ప్రజలు మేము మాల మీద డబ్బులు కొడితే మాకే ఓటు గుద్దుతారు, మొన్న గుద్దలేదా ఇప్పుడు అట్లే ఇస్తారులే అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం గనక గట్టిగా మరి ప్రజల తరపున కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టే విధంగా గ్రామాన మీరందరూ మరొక కేసీఆర్ లాగా కథానాయకులై కదిలితే తప్పకుండా ఖమ్మంలో, అదే విధంగా కొత్తగూడెంలో మనకి 2 జిల్లాల్లో కూడా మంచి అవకాశం ఉంది.